ఇప్పుడు మనం ఉంది ఇబ్రహీంపట్నం అడ్ రోడ్లో. ఇదైతే ఈ వీడియోలో మనం చూసేది రాజకీయం అయితే కాదు, వాస్తవం. అదేంటి అంటే ఇబ్రహీంపట్నం రింగు రైట్ సైడ్ తీసుకుంటే హైదరాబాద్, లెఫ్ట్కి విజయవాడ, బ్యాక్కి వెళ్తే భద్రాచలం. అందరికీ తెలిసిన వాళ్ళకైతే తెలుసు, తెలియని వాళ్ళకైతే తెలియకపోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనం పవిత్ర సంగమం. విజయవాడలో అంటే విజయవాడ చుట్టుపక్కల అత్యధికంగా ఎక్కువ మంది జనాలు వచ్చి సందర్శించే ప్లేస్ ఈ పవిత్ర సంగమం. ఆ రోడ్ ఎలా ఉంది, ఇప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంది అనే దాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. ఎందుకు అంటే ఇక్కడ మనం రోడ్డు చూస్తున్నాం కదా, కొంచెం చెత్త చెదారంతో ఉంది. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇక్కడ విషయం, గతంలో ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రభుత్వం దీన్ని రోడ్డు అయితే నిర్మించడం, హారతి పవిత్ర సంగమం దగ్గర, పవిత్ర సంగమం అంటే మన కృష్ణా జలాలు గోదావరి జలాలు కలుసుకునే ప్రదేశాన్ని పవిత్ర సంగమం అని చెప్పని అంటారు. ఇక్కడ పక్కన కెనాల్ ఉంది, ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు పక్కన. ఆ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వచ్చి ఈ కృష్ణా నదిలో అయితే కలిసేవి. చూసారా రోడ్డు అయితే ఇప్పుడు ఇలాగుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే దీన్ని అంతలా పట్టించుకుంది అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం అయితే మారుతుంది, అంటే మారిపోయింది, మారుతుంది కాదు మారిపోయింది. ఇప్పుడు మనం కరెక్ట్గా ఇది ఈరోజే వీడియో తీస్తున్నాం, ఈరోజే అప్లోడ్ చేస్తాను నేను. ఇప్పుడున్న రోడ్డు మరికొన్ని రోజుల్లో ఎలా మారబోతుంది, అసలు మారుతుందా లేదా అనేది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మించింది కాబట్టి దీన్ని ఆయన శ్రద్ధ తీసుకుని మళ్ళీ హారతి స్టార్ట్ చేస్తారు అని ఒక అభిప్రాయం అయితే జనాలకి అయితే ఉంది. ప్రస్తుతం అయితే రోడ్డు అయితే ఇలా ఉంది. అంటే మెయింటెనెన్స్ కి టైం లేకపోవడం వల్ల, పక్కన కాలం ఉండడం వల్ల ఈ రోడ్డు అయితే ఒక పక్కకి లాగేసి, ఇది వరకు అయితే ఇప్పుడు ఈ రోడ్డులో అంటే విడిపోయి పెద్ద పెద్ద గుంతల కింద ఉండేవి. దాంట్లో అయితే చిప్స్ అయితే పోసారు. ఇది వరకు అయితే పెద్ద పెద్ద నెర్రలు పారిపోయి ఉండేది. పక్కన మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్న కాలువ ద్వారానే గోదావరి జలాలు అనేవి కృష్ణానదిలో కలిసేవి. ఇది వరకు ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉండి తాగుబోతులు, తిరుగుబోతులు అటువంటి ఏమీ లేకుండా చాలా అంటే చాలా నీట్ గా ఉండి, ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఆ ప్రాంతంలోనే ఈ కాలువ గుండా వచ్చి, మనం చూస్తున్న కాలువ గుండా వచ్చి గోదావరి జలాలు, అక్కడ పడవలు ఉన్నాయి కదా, అక్కడ కృష్ణానదిలో కలవడం అనేది జరిగేది. ఈ కింద అంతా కూడా అరే మొత్తం ఎంత అంటే ఎంత, చాలా అంటే చాలా నీట్ గా ఉండే ఇది వరకు. కాకపోతే లాస్ట్ 5 years నుంచి మెయింటెనెన్స్ అయితే లేదు. ఇక్కడ గార్డెనింగ్ కావచ్చు, ఈ మొక్కలకి ఇవన్నీ కావచ్చు, అంత సఫిషియెంట్ గా లేదు. చూసారుగా ఈ రోడ్డు మీద కూడా తుమ్మ మొక్కలు, తుమ్మ చెట్లు అనేవి రోడ్డు మీద కూడా పక్కన జిల్లేడు చెట్లు, తుమ్మ చెట్లు ఇవన్నీ కూడా మొలిసిపోయినాయి. కొంతమంది వచ్చి ఉండొచ్చు, మరి కొంతమంది టీవీలో ఎక్కడో చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎలా ఉంది అనేదాన్ని నేను ఈ వీడియోలో చూపించాలనుకుని ఉద్దేశంలో అయితే నేను చూపించడం జరుగుతుంది. ఇదివరకు ఇక్కడ శివాలయం అయితే ఉండేది కాదు. తర్వాత అయితే అంటే ఇదివరకు ఇక్కడ పిండ ప్రధానం అటువంటి చేయడానికి అనుమతి ఉండేది కాదు. తర్వాత ఇంకా చెయ్యడం, దాని నిమిత్తం ఇక్కడ ఒక ఆలయం కట్టడం అలాంటివి జరిగింది. అక్కడ మనకు తుమ్మ చెట్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ ఈ బొమ్మల వెనకాల. ఇది వరకు అంతా కూడా పచ్చడి మొక్కలతో ఉండేది. ఇప్పుడు తుమ్మ చెట్లు అంటే ముళ్ళు చెట్లు కదా, అది చాలా అంటే చాలా నీట్ గా ఉండేది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఈ రకంగా ఇంకా ఆవులు గేదెలు అన్నంటే మీరు చూపించలేదు అనుకోవచ్చు. గేదెలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇక్కడికి వచ్చి, ఇది వరకు లోపలికి కూడా ఎలా ఉండేది కాదు. ఇప్పుడు నేను ఇక్కడ వీడియో చేసే ఈ ప్రాంతంలో కూడా వెహికల్స్, ఏవైనా వెహికల్స్ బయట ఆపేసే రావాలి తప్పితే కానీ లోపలికి వచ్చి ఇది చేసే అయితే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా హారతికి సంబంధించి జనాలంతా కూడా ఇక్కడికి వచ్చి కూర్చునేవారు.
ఇవన్నీ కూడా మనం చూసి ఏరియా అంతా కూడా చాలా లోపలికి వెళ్ళక లేకుండా చైన్లతో పెట్టి చాలా పచ్చదనంతో చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు మనం ఇది చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పంట అయితే ఉండేది. ఆ పంట మీద కృష్ణానది కృష్ణ హారతి అయితే ఇవ్వడం జరిగేది. అలాంటిది ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఆ పంటని తీసుకుపోయి ప్రకాశం బ్యారేజ్ దగ్గర అమ్మవారి ఘాట్ పక్కన అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ పంట మీద కూడా హారతి అయితే ఇవ్వట్లేదు, పక్కన వేరే ఒకటి ఏర్పాటు చేసి దాని మీద అయితే హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా చూస్తే ఇక్కడ పైప్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పైప్ లైన్స్ ఏంటంటే మనకి కొన్ని రోజుల్లో పౌర్ణమి రోజు అని లేదంటే పండగలు వచ్చినప్పుడు స్నానాలు చేయడానికి వాటర్ వచ్చేలాగా ఇక్కడ పైప్ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో అసలు మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా పచ్చదనంతో చాలా ఇదిగా ఉండేది. ఇక్కడ మట్టి కనిపిస్తుంది కదా, అంటే ఇక్కడ ఫ్లోర్ కాకుండా మట్టి కనిపిస్తుంది కదా, ఇక్కడ మట్టి కనిపించే చోట కంటైనర్ అయితే ఉండేది. ఈ కంటైనర్ నుంచి ఆ సౌండ్ సిస్టమ్, అంటే కంటైనర్ లోపల సౌండ్ సిస్టమ్ అంతా కూడా మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ ఉండేవి. వాటి నుంచి అనౌన్స్మెంట్లు ఇవ్వడం, సాయి కుమార్ వాయిస్ తో ఒక ఆడియో అయితే ప్లే చేయడం అయితే జరిగేది. ఈ గతంలోనే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అవి అయితే కొనసాగుతున్నాయి. కాకపోతే అంత చాలా ఇదిగా అయితే ఏం కాదు, ఒక మాదిరిగా అయితే కొనసాగుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైతే ఇక్కడ ఇల్లు మోడల్ హౌస్, అలా గవర్నమెంట్ ఇచ్చే మోడల్ హౌస్ అని చెప్పాను ఫ్లేవుడ్తో అయితే నిర్మించారు. దాన్ని అయితే జనాలు బద్దలు కొట్టారు అనుకున్నది వేరే విషయం. ఈ కృష్ణానది దగ్గర నిత్యం, అంటే ఈ రోజు ఆ రోజు అని కాదు, ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది 24 hours లో అంటే వెళ్తా ఉండేవారు. ఆ వెళ్ళేటప్పుడు ఇక్కడ పవిత్ర సంఘం ముందుగా చూసి వెళ్దామన్న టైప్ లో చాలా మంది చూసైతే వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఇక్కడ చెట్టు ఉంది కదా, ఇది రావి చెట్టు ఒకటి వేశారు అక్కడ చూసారా, దానికి దగ్గరకు కూడా వెళ్లే అవకాశం ఉండేది కాదు, లోపలికి ఇదంతా కూడా ఫెన్సింగ్ ఉండేది. అలాంటిది ఈ రోజు ఇక్కడ అంటే సంచార జీవులు అంటారు కదా, కొంచెం వేరే వేరే ఊళ్ళు వెళ్ళి వాళ్ళ పనులు గట్ట చేసుకుని ఆ రకంగా ఉండే వాళ్ళు దగ్గరలో నివాసం అయితే ఏర్పాటు చేసుకున్నారు. అంటే వాళ్ళు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటారు కదా, అటువంటి వాళ్ళు చెట్టుకు ఉయ్యాల గట్ట కట్టుకుని ఆడుకునే పరిస్థితి ఇది. ఈ రకంగా అయితే పవిత్ర సంఘం అయితే ఉంది. ఇక్కడ బుద్ధుడి ఫోటో, అదే విగ్రహం అయితే మనం చూడొచ్చు. ఇదంతా కూడా మంచి డిజైన్ గా, ఒక ముందర అంతా కూడా మంచి డిజైన్ గా పెట్టి ఆ చైన్లు ఇవన్నీ అంటే దగ్గరికి వెళ్ళడానికి ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మొత్తం అన్ని కూడా ఒక మాటలో చెప్పాలంటే మొత్తం అంతా అయిపోయిందని చెప్పొచ్చు, ఇక్కడ పాడైపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వం ఖాళీ స్థలాలన్నీ తీసుకుని ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటివన్నీ ప్లాన్ చేసింది. కాకపోతే తర్వాత కాలానుగుణంగా ఇవన్నీ మారిపోవడంతో ఇక్కడ అవైతే కట్టలేదు. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా పదుల సంఖ్యలో పానీపూరి బళ్ళు ఇవన్నీ కూడా ఉండేవి. అంటే పానీపూరి బళ్ళు, స్వీట్ కార్న్లు, ఇక్కడ లోకల్ గా వాళ్ళకి ఉపాధి అయితే ఉండేది. ఇప్పుడైతే ఏదో కొద్ది వరకు మాత్రమే బళ్ళు అయితే ఉన్నాయి. ఇక చూసారు ఇదంతా ఫెన్సింగ్ అయితే ఇదివరకు ఇదైతే గవర్నమెంట్ ఆధీనంలో ఉండేది. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కోర్టుకు వెళ్లి ఎవరిది వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని చెప్పని చెప్తూ ఉంటారు. అది దాని మీద నాకైతే స్పష్టత అయితే లేదు, ఎందుకంటే కన్ఫర్మ్ గా అయితే నేను చెప్పలేనది. కాకపోతే ఇది వరకు అయితే ఫెన్సింగ్ లేదు, ఇప్పుడైతే ఉంది. అదేవిధంగా ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ అంతా కూడా గ్రౌండ్, ఆ గ్రౌండ్ లో హెలీప్యాడ్ కూడా ఉండేది అన్నమాట. హెలికాప్టర్ వచ్చేటప్పుడు ఇంకే హెలీప్యాడ్ ఏర్పాటు చేసి ఒకసారి కొండపల్లి కోట ఉత్సవాలని చెప్పని చేసి ఇక్కడ హెలీప్యాడ్ పెట్టి ఇక్కడ నుంచి మొత్తం కొండపల్లి ఫారెస్ట్ అంతా విజయవాడ వరకు ఇలాగా ట్రిప్స్ అయితే వేస్తారు. ప్రస్తుతం అయితే ఈ రకంగా అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇది ఒక కేబుల్ బ్రిడ్జ్ టైప్ లో ఒకటి ప్లాన్ చేశారు గతంలో, దానికి సంబంధించిన శిలాఫలకం అది. అదైతే ప్రస్తుతం దాని మీద
ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏంటి అనే ఒక పేర్లు కూడా ఏమీ లేవయ్యి, మొత్తం అంతా కూడా అవన్నీ పలకలన్నీ కూడా ధ్వంసం చేయడం అయితే జరిగింది. ఇది వరకు అయితే ఇది ఒక ఫోటో, అంటే దీని రైలింగ్ అంతా ఉండేదన్నమాట, అంటే స్టీల్ రాడ్లతో చాలా చక్కగా ఉండేది. దాని పక్కన నుంచి ఫోటోలు దిగడం, అంటే ఇక్కడ నుంచి వ్యూ అనేది బాగుంటుంది అన్నమాట. కృష్ణా నదికి ఇక్కడ నుంచి ఉంటే కనుక కృష్ణా నదికి వ్యూ అనేది ఇక్కడ నుంచి బాగుంటుంది, పవిత్ర సంగమం దగ్గరికి వ్యూ బాగుంటుంది. అందుకని ఇక్కడ నుంచి ఫోటోలు ఎక్కువ దిగేవారు. ఈ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా డైరెక్ట్ రాజధాని అమరావతికి అయితే చేరుకుంటుంది, చాలా దగ్గర అని చెప్పని ప్లాన్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు అయితే ఇది ఆగిపోయింది. మళ్ళీ మరి ప్రారంభం అవుతుందో లేదో అనేది మనం తర్వాత వేచి చూడాలి, అందులో ఎటువంటి అనుమానం లేదు. దూరంగా కనిపించే అన్ని కూడా వాష్రూమ్స్ ఇవన్నీ కూడా గతంలో ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రకంగా అయితే ఇక్కడ పవిత్ర సంగమం దగ్గర పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మించినవి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇవి మళ్ళీ ఏమన్నా మంచిగా మార్పులు ఏమన్నా జరుగుతాయా, లేదంటే ఇలాగే కొనసాగుతుందా అనేది చాలా మందికి క్వశ్చన్ ఉంది. కాకపోతే ఎక్కువ మంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి, అంటే ఎవరు కట్టినా ప్రజాధనంతోనే కడతారు కాబట్టి మళ్ళీ వీటిని కొంచెం పాత స్థితిలోకి తీసుకొస్తారు, మంచిగా బాగు చేసి హారతి ఇవన్నీ ఇక్కడ తీసుకొస్తారని చెప్పని ఆశిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చుంటుందని చెప్పని అయితే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే దానికి కూడా మనం వీడియో, అంటే బాగైందని మళ్ళీ ఇంకో వీడియో తీసుకుని అప్లోడ్ అయితే చేస్తాను ఇందులో. ఎందుకంటే ఇందులో చేంజ్ వచ్చిందంటే ఇలా చేంజ్ వచ్చిందని చెప్పని, లేదనుకుంటే ఇదే వీడియో ఉందంటే ఇంకా చేంజ్ జరగలేదని చెప్పని. సో ఈ రోడ్డు అయితే గతంలో చెప్పుకుంటే ఒక చిన్న రోడ్డు కూడా కాదు, ఒక కాలువ కొట్టింది. అలాంటి దాన్ని 4 లైన్స్ అయితే చేయడం జరిగింది. అంటే ఇదివరకు అసలు మట్టితో మామూలుగా కాలువ కొట్టి ఉండే దాన్ని దీన్ని డెవలప్ చేసి అటు ఇటు 4 రోడ్స్ కింద అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ లేకపోతే ఏదైనా పాడవుతుంది కాబట్టి ఇది పాడైంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇలా ఉంది. మనం అయితే రింగ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. అంటే నేను వీడియో అక్కడే ముగించవచ్చు, కానీ ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది, ఎక్కడి నుంచి కలుస్తుంది అనే దాని గురించి అయితే ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు మన రైట్ సైడ్ నుంచి వచ్చే రోడ్ అయితే విజయవాడ నుంచి వచ్చే రోడ్డు, స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్. అంటే మనం హైదరాబాద్ దగ్గర వెళ్ళకపోతే సూర్యాపేట దగ్గర వెళ్ళొచ్చు, మన ఇష్టం అది. కానీ రోడ్ అయితే హైదరాబాద్ రోడ్ అది. సో లెఫ్ట్కి అయితే రింగ్లో ఫెర్రీ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి కనిపించే రింగ్ ఏదైతే ఉందో ఆ రింగ్ లోపల ఇదివరకు బొమ్మలు ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉండేవి. ఇప్పుడైతే అంత ఇదిగా ఏమి లేవు. కానీ రింగ్ లో మాత్రం ఏ పార్టీ వచ్చినా కూడా ఈ బ్యానర్లు ఇవన్నీ బాగా మాత్రం కడతారు. దానివల్ల కొంచెం వాహనదారులకు అయితే ఇబ్బంది. కానీ పొలిటికల్ గా ఎవరు కూడా ఏ పార్టీ మారినా సరే బ్యానర్లు అనేవి రావడం అనేది కామన్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. మా అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ట్రాఫిక్ అంతా మళ్లించడం అయితే జరుగుతుంది. దాని గురించి అయితే లారీలు అయితే ఇప్పుడు మన ఫ్రంట్ కనిపించే రూట్లో మైలవరం మీదుగా హనుమాన్ జంక్షన్ అట్లా వెళ్తున్నాయి, వైజాగ్ వెళ్ళేవి. విజయవాడ సిటీలోకి అయితే అనుమతి లేదు. ఇప్పుడు మనకు కనిపించే దారి అయితే విజయవాడ, కొండపల్లి, కంకిపాడు బస్. ఇక ఇంకో విషయం ఏంటంటే గుర్తించకపోయినా ఈ బస్సులు బస్ స్టాండ్ ఎక్కడో ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ ఆ పక్కకున్న బస్ స్టాప్, ఈ బస్సులు మాత్రం కరెక్ట్ గా సిగ్నల్ దగ్గర ఆపుతారు, అదే రౌండ్ అబౌట్ దగ్గర ఆపుతారు అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నేను మీ ఇక్కడ లక్ష్మణ్ కుమార్. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.